మీరు ఇచ్చిన కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు. ఎమ్మెల్సీలు అంటే మొన్న హైకమాండ్ ఎంటర్ అయింది, ఒకరిద్దరికి న్యాయం చేయగలిగింది. కానీ అసలు మీకు ఆ చిత్తశుద్ధి ఉందా? మీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం 6కు 6 మంత్రి పదవులు ఇచ్చి అందులో మెజారిటీ బీసీకి ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి క్లోజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ 4 మంత్రులు రెడ్లు ఉన్నారు కాబట్టి, మిగతా అన్ని వర్గాలకి అంతకు మించిన పదవులు వచ్చి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా 3 పెండింగ్లో పెట్టి. మరి చదువుకు రేవంత్ రెడ్డి ఇస్తున్న బడ్జెట్ ఎంత? 7% చదువుకి ఇస్తున్నాడు, 4% హెల్త్కి ఇస్తున్నాడు, ఆరోగ్యానికి. మరి బడ్జెట్ టోటల్ బడ్జెట్లో దీని వాటా ఎంత? జస్ట్ 7%. కేసీఆర్ ఎంత ఇచ్చిండు? 6.4, 6.5% ఇచ్చిండు. ఈ దేశంలో విద్యా వైద్యం మీద అత్యంత తక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్లో ఉంది, తక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో. మరి చదువే ఇంపార్టెంట్ అని మీరే అంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంటుంది, మీ నాయకుడు కూడా అదే చెప్తాం. మీ నాయకుడు అడగాలి కదా, రేవంత్ రెడ్డి ఎంత బడ్జెట్ కేటాయించినామని. ఏమనంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం. ఎప్పటికి కట్టాలి అవి? మదిరలో, కొడంగల్లో పునాదులు వేసినా ఎంతవరకు వచ్చినాయి? స్లాబ్లు పడ్డాయా? ఎన్నేళ్ళది మీ ప్రణాళిక? అది 200 కోట్లతో కడతామని అంటున్నారు. ఉన్న స్కూళ్ళ సంగతి ఏంది? అందుకే మాటలు కోటలు దాటితే చేతలు గడప కూడా దాటని పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది.